సో చాలామంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూర్చొని ఉంటారు. కీప్యాడ్ ఆర్ మౌస్ యూజ్ చేస్తా ఉంటారు. వాళ్ళు వస్తా ఉంటారా మీ దగ్గర? ఎట్లాంటి ఇష్యూస్‌తోని వస్తా యాహ్! ఉంటారు? యాహ్! వీకెండొస్తే వాళ్ళకి ఆఫ్ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ అంతా రష్ వస్తుంది. ఆహాహా! సో, ఎస్పెషల్లీ వాళ్ళకి నెక్ పెయిన్, ఆ! మజిల్ పెయిన్, హ్మ్. మయోఫేషియల్ పెయిన్స్ హ్మ్. అండ్ కొంతమందికి న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. లైక్ హ్మ్. కార్పల్ టనల్ సిండ్రోమ్. హుహుహు. వాళ్ళకి మౌస్ వాడుతున్న, హుహు. కీప్యాడ్ టైప్ చేస్తున్న ఒక షాక్ లాగా సెన్సేషన్ వస్తుంది. ఈ హుహు. హ్యాండ్ నుంచి ఈ 3 ఫింగర్స్ వరకు షాక్ లాగా పెయిన్ వస్తుంది. హ్మ్. సో, దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. హ్మ్. సో, ఇక్కడ మీడియన్ నర్వ్ ఒక చిన్న నర్వ్ ఉంటుంది. హ్మ్. ఆ నర్వ్ ఏమైనా ఫ్లెక్సర్ రెటినాక్యులమ్ అని ఒక చిన్న పొర ఉంటుంది. హ్మ్. ఆ పొర వల్ల కంప్రెషన్ అయినా హ్మ్. ఆర్ హ్మ్. లోపల ఏమైనా సిస్ట్ ఉన్నా, గ్యాంగ్లియన్ సిస్ట్ ఉన్నా హ్మ్. నర్వ్ అనేది ఉబ్బడం జరుగుతుంది. దానివల్ల షూటింగ్ పెయిన్ లాగా వస్తుంటుంది. హుహుహు. సో, వి కాల్డ్ as కార్పల్ టనల్ సిండ్రోమ్. హ్మ్. ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా కామన్ అండ్ ఎస్పెషల్లీ హెడేక్, హ్మ్. మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు ఆర్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ హ్మ్. అని అంటాం. ఒక క్లాత్ తీసుకొని తల చుట్టూ టైట్‌గా కడితే ఎంత సివియర్ పెయిన్ ఉంటుందో అలా హుహుహు. ఉంటుందన్నమాట. టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం. ఓకే. ఎస్పెషల్లీ వర్కింగ్ ఎంప్లాయీస్‌కి ఎక్కువగా వస్తుంటుంది. హుహుహు. సో, వీటికి కూడా పెయిన్ మేనేజ్‌మెంట్‌లో వాళ్ళకి మెడికేషన్స్‌తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్ హ్మ్. గైడెన్స్ ఉంటుంది. హ్మ్. అండ్ ఇంటర్వెన్షన్స్ లాగా ఉంటుంది. హ్మ్. ఆ రీజియన్‌లో వచ్చే నర్వ్స్‌ని బ్లాక్ చేయడం ఆర్ రిఫ్రాక్టరీ హెడేక్స్ అంటాం. హ్మ్. ఎంత ఇంటర్వెన్షన్ చేసినా పెయిన్ తగ్గకపోతే వాళ్ళకి బోటాక్స్ ఇంజెక్షన్స్ లాగా ఉంటుంది. ఓకే. సో, మైగ్రేన్ హెడేక్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్స్‌కి హ్మ్. వీ కెన్ గివ్ బోటాక్స్ ఇంజెక్షన్. హుహుహు. అలాంగ్ విత్ దట్ మెడిసిన్స్‌తో పాటు ఈ సపోర్టింగ్ లాగా ఉంటుంది. హ్మ్. సో, సో హెడేక్స్ చాలా కామన్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్, హ్మ్. మజిల్ మయోఫేషియల్ పెయిన్స్ హ్మ్. అండ్ న్యూరోపతిక్ పెయిన్స్‌లో ఎస్పెషల్లీ కార్పల్ టనల్ సిండ్రోమ్ హుహుహు. అండ్ మొబైల్ ఎక్కువ యూసేజ్ వల్ల ఈ ఫస్ట్ థంబ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఎక్కువ టైపింగ్, హుహు. టెక్స్టింగ్, హ్మ్. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. హ్మ్. నెక్ పెయిన్‌తో పాటు ఈ జాయింట్ ఆర్థరైటిస్ కూడా హ్మ్. వస్తుంది. ఇట్స్ ఎ ఓకే. న్యూవర్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. హుహుహు. అండ్ ఈ లాస్ట్ లిటిల్ ఫింగర్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. మొబైల్ ఇట్లా పట్టుకోవడం వల్ల హుహుహుహు. ఈ ఫింగర్ అనేది బెండ్ అయిపోతుంది. హ్మ్. చాలా మందికి. ఇఫ్ కంపేర్ లెఫ్ట్ అండ్ రైట్ లిటిల్ హుహుహు. ఫింగర్, రైట్ అనేది కొంచెం బెండ్ అయిపోతుంది. సో, హ్మ్. ఈ జాయింట్ ఆర్థరైటిస్ కూడా చాలా మంది వస్తున్నాయి. ఓకే. ఒకప్పుడు అసలు ఉండేవి కావచ్చు. నీ హుహుహు. జాయింట్ ఆర్థరైటిస్ ఉండేది, హిప్ జాయింట్, అవును. షోల్డర్ అట్లాగా వచ్చేది. హ్మ్. నౌ వి ఆర్ గెట్టింగ్ దిస్ థంబ్ జాయింట్ ఆర్థరైటిస్, బికాస్ లిటిల్ ఆఫ్ ఫింగర్ ఆర్థరైటిస్. దీస్ గ్యాడ్జెట్స్. ఆర్ ఆల్ అక్వైర్డ్ ఆహా! కండిషన్స్ అని ఆహా! చెప్పొచ్చు. సో, ఆ! వి ఆర్ డూయింగ్ ఆల్ ద న్యూవర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు. ఆహా! గ్యాడ్జెట్స్ వల్లనే యాహ్! అంటారా? డెఫినెట్‌లీ అండి. ఆహాహా! సో, గ్యాడ్జెట్స్ వల్ల స్క్రీన్ టైమ్ ఎక్కువడం, హెడేక్స్, ఆ! స్లీప్ డిస్టర్బెన్స్ హ్మ్. ఉండడం వల్ల గూడా, స్క్రీన్ టైమ్ వల్ల వాళ్ళకి టైంకి పడుకోకపోవడం, హ్మ్. బింజ్ వాచింగ్ ఆఫ్ హ్మ్. నెట్‌ఫ్లిక్స్, వెబ్ హుహుహు. సీరీస్ యాహ్! ఇవన్నిటి యాహ్! వల్ల స్లీప్ ప్యాటర్న్ హ్మ్. సరిగా అవ్వకపోవడం. దీనివల్ల కార్టిజాల్ అనేది హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం, హ్మ్. మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం. హ్మ్. సో, వీటి వల్ల డైర్నల్ సైకిల్ దెబ్బతిన్నాం. హ్మ్. అంటే పగటిపూట పడుకోవడం, రాత్రిపూట యాహ్! యాహ్! మేలుకోవడం. సో, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో, హ్మ్. వీటన్నిటికి పెయిన్ అనేది ఔట్‌కమ్‌గా వస్తుంది. హ్మ్. సో, ఒకసారి పెయిన్ అని వచ్చి ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్ పెయిన్ అని వచ్చారంటే, ఇవన్నిటిని మనం కరెక్షన్ చేసుకుంటా ఉండాలి. హ్మ్. సో, అప్పుడు వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. హ్మ్. అండ్ పెయిన్ రిలీఫ్ కూడా అంత బావుంటుంది. సో, యాక్చువల్లీ సాఫ్ట్‌వేరే గాదు. మా డెంటిస్ట్‌లకి గూడా ఒక హాబిట్ ఉంది. యెస్. మేము తల దించంది వి కెనాట్ వర్క్. ఆ! కరెక్ట్ అండి. సో, సో, అట్లాంటి వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఎట్లా ఉంటది? ట్రీట్మెంట్ అంటే ఆహ్, మనకు ఆక్యుపేషన్ బేస్‌లో హ్మ్. ఫార్వర్డ్ బెండింగ్, ఫ్లెక్షన్ అవసరం. హ్మ్. బట్ ఆఫ్టర్ దట్ ఖాళీగా ఉన్న టైంలో స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, హ్మ్. ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజెస్, వెయిట్ రిడక్షన్ అండ్ కొంచెం ఐసోమెట్రిక్ ఎక్సర్‌సైజ్ తోటి హ్మ్. మజిల్స్ అనేది స్ట్రెంత్ అవుతుంది. సో, హ్మ్. యూ కెన్ విత్‌స్టాండ్ సమ్ ఫార్వర్డ్ బెండింగ్, ఫ్లెక్షన్ ఆల్సో. హ్మ్. సో, అప్పుడు స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే హ్మ్. మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ యూ షుడ్ సప్లిమెంట్ సమ్ కాల్షియం, విటమిన్ హ్మ్. డి హ్మ్. ఆల్సో హ్మ్. యాస్ పర్ ద మనకి ల్యాబ్ వాల్యూస్ బట్టి, హ్మ్. రిక్వైర్మెంట్ బట్టి, బోన్ మినరల్ డెన్సిటీ బట్టి హ్మ్. మనకి దాన్ని కరెక్షన్ చేసుకుంటే ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. హ్మ్. మీరు చెప్పేవన్నీ ఎక్సర్‌సైజెస్ ఇప్పుడు. అవి లైఫ్ లాంగ్ చేస్తా ఉండాలా? ఇట్ టేక్స్ మీకు ఆల్మోస్ట్ 10 హ్మ్. మినిట్స్ ఎ డే అండి. ఆహా! సో, మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, క్యాబ్‌లో హుహుహు. కూర్చున్నారు, మెట్రోలో హ్మ్. కూర్చుంటున్నారు. సో, అందులో ఒక 10 మినిట్స్ ఫోన్ చూసే బదులు 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం హ్మ్. సరిపోతుంది. ఓకే. సో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ట్రూ. ఫోన్ అండ్ మూవీస్ ఎప్పుడైనా ఉంటాయి. హుహుహు. బట్ మనం క్వాలిటీగా ఉంటేనే మన ఫైనాన్షియల్లీ గానీ, సోషల్ లైఫ్ అంతా బావుంటుంది. హ్మ్. వాట్ ఈస్ కోల్డ్ ఆర్ఎఫ్ఏ? అదెక్కడ యూజ్ అవుతుంది? యాహ్! ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. హ్మ్. సో, ఇది పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఆల్మోస్ట్ ఒక 10, 15 ఇయర్స్ నుంచి ఉంది. హ్మ్. బట్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కొత్త మెషిన్ అనేది స్టార్ట్ అయిందండి, కూల్డ్ ఆర్ఎఫ్ఏ. ఓకే. ఎందుకంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌లో హీట్ జనరేట్ చేయడం, నర్వ్‌ని బ్లాక్ చేయడం ఉంటుంది. హ్మ్. సో, దీంట్లో మనకి నర్వ్‌కి అంత పెద్దగా హీట్ ఇవ్వం. హ్మ్. బట్ లార్జర్ ఏరియా ఆఫ్ లీజనింగ్ అవుతుందన్నమాట.
సో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటుంది. పేషెంట్ సేఫ్టీ ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ పెయిన్ రిజల్ట్స్ కూడా ఉంటుంది, పెయిన్ ఫ్రీ లైఫ్. సో వీటిని మనం నీ జాయింట్ ఆర్థరైటిస్కి ఎవరైనా జాయింట్ సివియర్గా డ్యామేజ్ ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, బట్ దే వాంట్ టు పోస్ట్పోన్ ద సర్జరీ ఫర్ ఫ్యూ ఇయర్స్, వీ కెన్ డూ ఆర్ఎఫ్ఏ. ఆర్ జాయింట్ ఆర్థరైటిస్ ఉంది అండ్ ఎర్లీ ఆర్థరైటిస్ ఉంది బట్ నాట్ సూటబుల్ ఫర్ సర్జరీ, వీ కెన్ డూ ఆర్ఎఫ్ఏ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ వీ కెన్ పోస్ట్పోన్ సర్జరీ. అట్లాగా ఆర్థరైటిస్ రిలేటెడ్ చేసుకోవచ్చు. స్పైన్కి చేసుకోవచ్చు. స్పైన్లో మనం మీడియల్ బ్రాంచ్ అంటాం, వెన్నపూస దగ్గర ఆర్ఎఫ్ఐ చేస్తే నర్వ్ పెయిన్ రాకుండా స్పైన్ పెయిన్ తగ్గుతుంది. అండ్ అట్లాగే యాన్యులార్ టేర్స్ ఉంటుంది, సో దాంట్లో బయోకులోప్లాస్టీ అంటాం. సో అందులో నీడిల్ పెట్టి లేజర్ ఆర్ఎఫ్ఐ చేస్తే పెయిన్ పర్సెప్షన్ రాకుండా ఉంటుంది. సో డిస్కోజెనిక్ బ్యాక్ పెయిన్కి, డిస్క్ టేర్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్స్కి ఆర్ఎఫ్ఐ బాగా యూజ్ అవుతుంది. అట్లాగే కొంతమందికి పల్స్డ్ ఆర్ఎఫ్ అంటాం. పల్స్డ్ ఆర్ఎఫ్లో న్యూరో మాడ్యులేషన్ అవుతుంటే నర్వ్ పెయిన్ కండక్షన్ని మారుస్తుంది, నర్వ్ని హీట్ చేయకుండా డ్యామేజ్ చేయకుండా ఉంటుంది, బట్ పెయిన్ కండక్షన్ని మారుస్తుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్ఎఫ్ఐ. సో కూల్డ్ ఆర్ఎఫ్ఐలో మనకి కూల్డ్ ఎందుకు అంటామంటే దాంట్లో వాటర్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది. సో హీట్ జనరేషన్తో పాటు వాటర్ సర్క్యులేషన్ అడిషనల్గా ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ హీట్ ప్రాపగేషన్ ఉంటుంది. సో మామూలుగా అయితే 80 to 90 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కన్వెన్షనల్ ఆర్ఎఫ్లో. ఇందులో ఓన్లీ 60 degrees టెంపరేచరే ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. లీజనింగ్ కూడా ఏదైతే హీట్ జనరేషన్ చేసే ఏరియా ఉంటుందో అది ఆల్మోస్ట్ 1 to 2 centimeters డయామీటర్ లీజన్ ఉంటుంది అనమాట, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాంగిల్. కన్వెన్షనల్ ఆర్ఎఫ్లో మనం నీళ్ళు ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్లో ఆ చుట్టుపక్కల మాత్రమే అవుతుంది. ఇది మనము నర్వ్కి ఏ యాంగిల్ పెట్టిన నర్వ్ పక్కన లేకపోయినా కానీ ఆ లీజనింగ్ పెద్ద సైజ్ అవుతుంది. సో దానివల్ల మనకి మోర్ సక్సెస్ రేట్ ఉంటుంది, పేషెంట్ హ్యాపీగా ఉంటారు. పేషెంట్ హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. సో మోర్ సక్సెస్ రేట్, మోర్ ఎఫెక్టివ్ అండ్ లెస్ కాంప్లికేషన్స్ కూల్డ్ ఆర్ఎఫ్లో ఉంటుంది. సో దేర్ ఆర్ వెరీ ఫ్యూ సెంటర్స్. మా సెంటర్లో మాత్రం ప్రత్యేకంగా వీ హావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్ FDA అప్రూవ్డ్ మెషిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్కి కూల్డ్ ఆర్ఎఫ్ఐ ఇస్ ద బెస్ట్ మెషిన్. ఓకే, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ అనుకున్నాము, థీకల్ కంప్రెషన్, వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుందా? సర్వైకల్ డిస్కంప్రెషన్స్కి యూజ్ అవ్వదండి, ఓన్లీ ఇఫ్ దేర్ ఇస్ స్పాండిలోసిస్, ఫేసర్ జాయింట్ వల్ల పెయిన్ వస్తే దానికి యూజ్ అవుతుంది. సర్వైకల్ డిస్క్ బల్జ్ అంటే వీ కెన్ గివ్ ఎపిడ్యూరల్ ఆర్ డిస్క్ PRP కానీ డిస్క్ ఓజోన్ థెరపీ ఆర్ లేజర్ PLED తోటి మనం డిస్క్ డీకంప్రెషన్ చేసుకుని నర్వ్ రిలీజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ మినిమల్ ఇన్వేసివ్, లోకల్ అనెస్థీషియా అని అయిపోతుంది అండ్ పేషెంట్ గో బ్యాక్ ఇన్ లైక్ 1 hourలో ట్రీట్మెంట్ అయ్యి సేమ్ డే వెళ్ళిపోవచ్చు. సో బెడ్ రెస్ట్ కానీ బ్లడ్ లాస్ కానీ హాస్పిటల్ స్టే అలాంటివి అవసరం ఉండదు. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మైగ్రేన్కి జనరల్గా హెడేక్ వస్తూ ఉంటుంది, అందరికీ వస్తూ ఉంటుంది వేరియస్ రీజన్స్ వల్ల. ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? మైగ్రేన్కి ఒక టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది, యూనిలాటరల్ హెడేక్, వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0 to 10 వాళ్ళకి 7 మినిమం ఉంటుంది, 7 to 10 రేంజ్ ఆఫ్ పెయిన్ స్కేల్ ఉంటుంది. సో అంత సివియర్గా ఉంటుంది. పోస్చర్ చేంజెస్ అంటే ముందుకు వంగిన, సైడ్కి తిరిగిన, పైకి చూసిన పెయిన్ రావడం. అండ్ ఫోటోఫోబియా ఉంటుంది, సన్లైట్ ఎక్స్పోజర్, సౌండ్ బాగా విన్న పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ నాజియా, వామిటింగ్ లాగా అనిపించడం, ఏమన్నా వామిటింగ్ లాగా సెన్సేషన్ అట్లాగా ఉండొచ్చు. అండ్ స్కోటోమా అంటాం, ఒక విజన్ ఫీల్డ్లో బ్లాక్ స్పాట్స్ రావడం, ఆర్ డిప్లోపియా అంటాం, రెండు విధాలుగా రెండు కనిపించడం, అండ్ కలర్స్ కనిపించడం. ఇవన్నీ మైగ్రేన్ ఫీచర్స్ ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అంటాం. హెడేక్తో పాటు ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉంటే మైగ్రేన్ విత్ ఆరా. ఇవి యూజువల్లీ 7 to 2 hours ఉంటుంది. ఇది 4 days to 14 days వరకు కూడా ఉండొచ్చు, అన్ని డేస్ ఆఫ్ పెయిన్ ఉండొచ్చు. అండ్ సివియర్ ఇంటెన్సిటీ ఉంటుంది, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ, వన్ సైడెడ్ హెడేక్, నాజియా, వామిటింగ్. అండ్ చీకట్లో వెళ్ళిపోతే నాకు బాగా ఉంటుంది, సౌండ్ లేకపోయిన ప్లేస్కి నేను వెళ్తే బాగుంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ మనకి మైగ్రేన్ హెడేక్లో ఉంటుంది. సో కొంతమందికి నార్మల్ హెడేకే సైనస్ ఉన్నా కానీ, మామూలుగా స్ట్రెస్ వల్ల వచ్చిన హెడేక్ అన్నా మైగ్రేన్ అనుకుంటారు. కానీ సో మనకి ఏ స్కాన్ తీసుకున్నా కానీ, MRI, CT స్కాన్ చేసినా దాంట్లో ఎటువంటి ఆర్గానిక్ ప్యాథాలజీ ఉండదు. సో ఇట్ ఈస్ ఓన్లీ క్లినికల్ ఇవాల్యుయేషన్ తోటి మనం
మైగ్రేన్ ఫీచర్స్ ఉందా లేదా చూసుకోవాలి. అగైన్ మైగ్రేన్లో చాలా టైప్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. మైగ్రేన్ విత్ ఆరా అంటాం, మైగ్రేన్ వితౌట్ ఆరా. అండ్ కొంతమందికి ఫీమేల్స్లో మెన్స్ట్రల్ సైకిల్ టైంలో ఎక్కువ వస్తుందండి, కెటమినల్ మైగ్రేన్ హెడేక్ అంటాం. సో దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హెడేక్స్. హెడేక్స్లో అగైన్ ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ ఉంటుంది. ప్రైమరీ హెడేక్లో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, అంటే ఆర్గానిక్ ప్యాథాలజీ ఏం లేకుండా ఉంటే దాంట్లో మనకి క్లస్టర్ హెడేక్స్ అంటాం, ఆటోనామిక్ ఇండ్యూస్ హెడేక్ అంటాం. ఇవన్నీ రూల్ అవుట్ అయిపోతేనే మనకి మైగ్రేన్ హెడేక్ అని క్లాసిఫై చేసుకోవచ్చు. సో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. 50% ట్రీట్మెంట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ అని తగ్గిపోతుంది. ఎందుకంటే టైంకి స్లీప్ సైకిల్ సరిగా లేకున్నా, ఫుడ్ సరిగా టైంకి తినకున్నా ఆటోమేటిక్గా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. సో అవి కరెక్ట్ చేసుకోవడం, చీజ్ మెటీరియల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఎనీ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్, వీటితో కూడా హెడేక్ వస్తుంది. సో టైంకి పడుకోవడం, టైంకి తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే హెడేక్ రాకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రొఫైలాక్టిక్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ప్రివెంటింగ్ ద మైగ్రేన్ పెయిన్స్. పెయిన్ వచ్చినప్పుడు దానికి అబార్టివ్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ కానీ అట్లాంటి మెడికేషన్స్ ఉంటాయి. దెన్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ లాగా ఉంటుంది. అండ్ దానికి స్పెషలైజ్ న్యూరోపతిక్ మెడికేషన్స్ ఉంటుంది. ఇలాగ వేరియస్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ చేసినా తగ్గకుండా దెన్ పెయిన్ మేనేజ్మెంట్లో టెరిటోరియల్ బ్లాక్స్ ఉంటాయి, నర్వ్ బ్లాక్స్ కానీ అట్లాంటివి చేస్తే అక్యూట్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మెయింటెనెన్స్ పెయిన్కి ఇవన్నీ చేసిన పెయిన్ తగ్గట్లేదు అంటే వీ కెన్ గివ్ బోటాక్స్ ఇంజెక్షన్స్. 6 months to 9 months or 1 year వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. యా. అండ్ కొంతమందికి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కూడా ఉంటుంది. సో సెఫాలీ అని కొన్ని మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైసెస్ ఉంటాయి, లైక్ హెడ్ గ్యాడ్జెట్స్. వీక్లీ 1/2 hour అట్లాగా వాళ్ళు పెట్టుకుంటుంటే వాళ్ళకి ప్రివెన్షన్ అండ్ ప్రొఫైలాక్టిక్గా ఉంటుంది. సో ఇంత అడ్వాన్సెస్ మైగ్రేన్ హెడేక్స్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే 50% ట్రీట్మెంట్ అవసరం లేదు. మిగతా 50% ట్రీట్మెంట్ మెడికేషన్ తోటే అయిపోతుంది. ఇవన్నీ చేసినా తగ్గకపోతే దేర్ ఆర్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఈవెన్ దెర్ ఈస్ పెరిఫెరల్ నర్వ్ స్టిమ్యులేటర్ ఆల్సో. మనకి టెరిటోరియల్ దగ్గర ఎక్కడ పెయిన్ ఉందో ఒక చిన్న ఇంప్లాంట్ పెడితే అదొక ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ తోటి పెయిన్ పర్సెప్షన్ తెలియకుండా ఉంటుంది. సో స్పైనల్ కార్డ్లో కూడా మనం స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ అంటాం. సర్వైకల్ స్పైన్లో స్టిమ్యులేటర్ పెడితే అది మైగ్రేన్ హెడేక్ రాకుండా ఉంటుంది. సో ఎన్ని చేసినా పెయిన్ రాకుండా వీ హ్యావ్ సర్టెన్ డివైసెస్ విచ్ కెన్ ప్రివెంట్ ద పెయిన్. సో పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, నాకు ట్రీట్మెంట్ లేదన్న ఆప్షన్ లేదు. పెయిన్ మీ హెడ్లో ఉండదు, పెయిన్ కంట్రోల్ చేయడం మా చేతిలో ఉంటుంది. సో పెయిన్ మేనేజ్మెంట్లో బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు చెప్పింది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇంప్లాంట్ పెట్టడం మాత్రం మినీ సర్జరీ అని చెప్పుకోవచ్చు. అంటే కట్ చేయడం కానీ అట్లాంటిది ఉండదు. ఇంప్లాంట్ చేయడం జస్ట్ నీడిల్ తోటే అవుతుంది. దాన్ని డివైస్ ఇంప్లాంట్ చేయడం, దాన్ని బ్యాటరీ కానీ అట్లాంటి ఇంప్లాంట్ చేయడానికి దేర్ ఇస్ ఎ మినిమల్ సర్జరీ లాగా ఉంటుంది. పెద్ద రిస్క్ కూడా ఏమి ఉండదు. ఒక 1/2 hour 1 hourలో అయిపోయే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. బట్ దట్ ఈస్ ఎండ్ స్టేజ్. ఎంత చేసినా తగ్గకపోతే మిగతా నార్మల్ ట్రీట్మెంట్స్, బోటాక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇంజెక్షన్ ద్వారానే అయిపోతుంది. ఇట్ టేక్స్ హార్డ్లీ 30 minutes ఫర్ ద ట్రీట్మెంట్. సో లేజర్ డీకంప్రెషన్ థెరపీ గురించి చెప్పండి. అసలు లేజర్ డీకంప్రెషన్ అంటే ఏంటి, అది ఎవరికి అవసరం? యా. సో కొంతమందికి డిస్క్ హర్నియేషన్ ఉంటుంది, నర్వ్ కంప్రెషన్ డ్యూ టు డిస్క్ హర్నియేషన్, విచ్ ఇస్ కంటైన్డ్ డిస్క్. డిస్క్లో 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇన్నర్ థింగ్ ఈజ్ పల్ప్, న్యూక్లియర్ పల్పోసెస్. అవుటర్ ఆస్పెక్ట్ ఈజ్ యాన్యులస్ అంటాం. ఎగ్ షెల్ లాగా గట్టిగా ఉంటుంది, లోపల ఎగ్ యోక్ లాగా మెత్తగా ఉంటుంది. ఆ మెత్తటి పదార్థం ఎప్పుడైనా లీక్ అయ్యి నర్వ్ మీద కంప్రెషన్ అయితే దాన్ని సయాటికా డిస్క్ బల్జ్ అట్లాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిస్క్ కంప్రెషన్ని ఎక్కువగా లేదు, దేర్ ఇస్ నో స్టీనోసిస్. అంటే నర్వ్ కెనాల్ అనేది న్యూరల్ కెనాల్ సివియర్గా కంప్రెషన్ లేదు, బట్ మైల్డ్ టు మోడరేట్ ఉంది. అది సర్జరీ చేయలేము అలా అని చెప్పి మెడిసిన్స్ తోటి తగ్గట్లేదు. వీళ్ళకి ఆ పల్ప్ని డీహైడ్రేట్ అండ్ డీకంప్రెషన్ చేసుకోవచ్చు. ఎట్లాగా అంటే ఒక నీడిల్ పెట్టి డిస్క్ పల్ప్లోకి లేజర్ చేస్తాం, హీట్ జనరేషన్ చేసి ఆ డిస్క్ పల్ప్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది, ఒక క్యావిటీ ఫామ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు నర్వ్ మీద ఒత్తిడి తగ్గుతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇది ఎక్స్రే విధంగా చేసుకునే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది.
సో ఎక్స్రేలో లోకల్ అనస్థీషియా ఇచ్చి అనస్థీషియా అక్కడైతే ముద్దు బారాక నీడిల్ డిస్క్ లోపల పెట్టి లేజర్ చేయడం. సో ఇది సర్వైకల్ స్పైన్ మెడ దగ్గర చేసుకోవచ్చు, లంబార్ స్పైన్ అక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ అండ్ రిజల్ట్స్ అనేది ఒక 1 వీక్లో తెలిసిపోతుంది. సో ఎటువంటి రిస్క్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఎఫెక్టివ్గా చేసే ట్రీట్మెంట్ టు అవాయిడ్ సర్జరీ. అంటే సర్జరీ ఇండికేషన్ లేకపోతే ఇవన్నీ చేసుకుంటాం. ఓకే, 100% సక్సెస్ రేట్ ఉంటుందా? Any medical treatment, there is no 100% success rate. Even I want to get 100% success, but there are some limitations. Patient factor రావచ్చు, some luck factor ఉండొచ్చు, అండ్ ప్రొసీజర్ చేసే స్కిల్ కానీ ఆ టైంలో ఏమైనా అన్ఇవెంట్ఫుల్ ఇంటర్వెన్షన్ ఏమైనా అయితే కానీ చెప్పలేం. బట్ దెర్ ఈస్ 95% సక్సెస్ రేట్. 5% there are some chances of failures. ఫెయిలియర్ లేని ట్రీట్మెంట్, ఫెయిలియర్ లేని డాక్టర్ ఎవరు ఉండరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటిది? ఎస్. సో డయాబెటీస్ వల్ల వచ్చిన న్యూరోపతిక్ పెయిన్స్, క్రానిక్ డయాబెటీస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 5 to 10 years లాంగ్ స్టాండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో నర్వ్స్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అందక నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయినప్పుడు అవన్నీ ఒక లూజ్ వైర్ లాగా ఫైర్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని మనం పెయిన్ఫుల్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో దాంట్లో కొంతమందికి టచ్ చేసిన పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి మొద్దుబారిపోయి ఉండొచ్చు, టచ్ చేసిన సెన్సేషన్ లేకపోవడం, స్పాంటేనియస్గా పెయిన్ రావడం, బర్నింగ్ పెయిన్ కాలుతో ఉండడం, ఇవన్నీ పెయిన్ఫుల్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో వీటికి ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లైసెమిక్ కంట్రోల్, అంటే షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కాకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకునేలాగా ట్రీట్మెంట్స్, ఇన్సులిన్ సపోర్ట్తో కానీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ చేంజెస్, న్యూట్రిషన్ సప్లిమెంటేషన్స్, వీటితోటి ప్రైమరీ కాజేటివ్ని అడ్రస్ చేయడం. అండ్ సెకండరీ అవుట్కమ్ ఈస్ పెయిన్. పెయిన్ని మనం మేనేజ్ చేయడానికి నర్వ్ని హీల్ చేసుకునే విధమైన టాబ్లెట్స్ కానీ మెడికేషన్స్, ఐవి ఇంజెక్షన్స్ ద్వారా, బి కాంప్లెక్స్ కానీ నర్వ్ హీలింగ్ కోసం చేసుకునే ఇంజెక్షన్స్, వీటితోటి కొంతవరకు అడ్రస్ చేసుకోవచ్చు. అండ్ మెడికేషన్స్ లాగా ఉంటుంది, అంటే నర్వ్ ఫైరింగ్ అయ్యే ఆ పెయిన్స్ని తగ్గడానికి యాంటీ న్యూరోపతిక్ మెడికేషన్స్ యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ చేసి తగ్గకపోతే పెయిన్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్స్ ఉంటుంది. దీంట్లో మనకి ఆర్ఎఫ్ యూజ్ చేసుకోవచ్చు, ప్రోలోథెరపీ ఉంటుంది. సో పల్స్ ఆర్ఎఫ్ ద్వారా ఏదైతే నర్వ్ డ్యామేజ్ అయిందో దాన్ని న్యూరో మాడ్యులేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా యాంకిల్ కానీ హ్యాండ్కి కానీ ఎక్కడ న్యూరోపతిక్ పెయిన్ ఉంటే ఆ నర్వ్కి మాత్రం మనము పల్స్ ఆర్ఎఫ్ ద్వారా దాన్ని నర్వ్ హీల్ చేసుకోవచ్చు. న్యూరో మాడ్యులేషన్ అంటాం. నర్వ్ అలాగే ఉంటుంది కానీ పెయిన్ కండక్షన్, పెయిన్ ప్రాపగేషన్ని మనం మార్చుకోవచ్చు. సో దట్ ఈస్ న్యూరో మాడ్యులేషన్. అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రోలోథెరపీ, అంటే పెరిన్యూరల్ ఇంజెక్షన్ అంటాం. నర్వ్ని ఐడెంటిఫై చేసుకుని నర్వ్ చుట్టూ ఒక సలైన్ అనుకోండి, గ్లూకోజ్ సలైన్ ఇంజెక్షన్ చేయడం. దాంతో క్రానిక్ పెయిన్ కండక్ట్ చేసే క్యానల్స్ ఉంటాయి. సో టీఆర్పీవి ఛానల్స్ అంటాం. దాన్ని మోడిఫై అవుతుంది. అండ్ సోడియం ఛానల్ బ్లాకేట్స్ ఉంటాయి, లోడోస్ లైక్ లిగ్నోకేన్ తోటి ఏదైతే నర్వ్ ఎక్సైటేషన్ అయ్యే ఛానల్స్ ఉంటాయో సోడియం ఛానల్స్ని, వాటిని బ్లాక్ చేయడం. సో నర్వ్ ప్రాపగేషన్ తగ్గుతుంది అండ్ నర్వ్ హీలింగ్ కూడా అవుతుంది. ఈ గ్లూకోజ్ వాటర్ వీటితోటి హైపర్టోనిక్ సలైన్ అంటాం. సో నర్వ్ని ఇరిటేట్ చేసి దాంట్లోంచి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది. సో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు నర్వ్ కూడా హీల్ అవుతుంది. సో వీ కాల్ పెరిన్యూరల్ ప్రోలోథెరపీ ఇంజెక్షన్స్. సో ఇవన్నీ అయ్యాక దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సింపథెటిక్ బ్లాకేడ్ అంటాం. అంటే వెనపస్ దగ్గర ఒక సింపథెటిక్ నర్వ్ అని ఉంటుంది. ఆ సింపథెటిక్ నర్వ్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ని కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ చేస్తుంది. సో ఆ సింపథెటిక్ నర్వ్ని మనం అబ్లేషన్ చేస్తే బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవుతాయి. సో బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయినప్పుడు బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, నర్వ్ కూడా హీల్ అవుతుంది. సో ఇలాగ మనం న్యూరోపతిక్ పెయిన్స్ని సర్జరీ లేకుండా మనకి అడ్రస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ఒక షుగర్ పేషెంట్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే యాంకిల్స్ బర్నింగ్ పెయిన్, వాళ్ళకి స్లిప్ అయిపోవడము, వాకింగ్ చేసిన బయటకు వెళ్ళాలన్నా వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంటారు చాలామందికి. అంటే ఒక స్టేజ్ ఆఫ్ షుగర్ 5 to 10 years అయినప్పుడు బర్నింగ్ పెయిన్ తోటి వాళ్ళకి ఇరిటేషన్ కూడా, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకపోవడము. సో క్రానిక్ పెయిన్ అట్లా ఉండడం వల్ల మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. సో వీటన్నిటికీ పెయిన్ మేనేజ్మెంట్లో చాలా వండర్ఫుల్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు చాలా పెయిన్ మేనేజ్మెంట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు? క్యాన్సర్ని ట్రీట్ చేయలేం, బట్ క్యాన్సర్ వల్ల వచ్చిన పెయిన్ని మాత్రం మనం ట్రీట్ చేసుకోవచ్చు.
ఆంకాలజిస్ట్ టీమ్ ఉంటారు, ఆంకో సర్జన్ తోటి కోఆర్డినేషన్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ వీళ్ళందరితోటి పాలియేటివ్ కేర్లో మనకి పెయిన్ మేనేజ్మెంట్ రోల్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ 6 months ఉంది, 1 year ఉంది, సమ్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం పెయిన్ లేకుండా ఉండడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం, ఇవి పాలియేటివ్ కేర్ భాగాల్లో వస్తుంది. సో పెయిన్ మేనేజ్మెంట్లో ఇంకొక డివిజన్ పాలియేటివ్ కేర్. సో క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్ తగ్గించడం, క్యాన్సర్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని కొంచెం అపెటైట్ తక్కువ అవడం, వెయిట్ లాస్ ఉండడం, బోనీ పెయిన్స్ రావడం, వీటన్నిటి అడ్రస్ చేయడం. అండ్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఉన్నప్పుడు కూడా పెయిన్స్ అగ్రివేట్ అవుతుంటాయి. ఆ ఫ్లేర్ అప్ అయిన పెయిన్స్ని మనం మేనేజ్ చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అంతా అయిపోయింది, బట్ పెయిన్ మాత్రం ఉంది. ఆ రీజియన్ నుంచి వచ్చిన పెయిన్ని మాత్రం మనం న్యూరోలైసిస్ ఆర్ అబ్లేషన్ ద్వారా, పాథాలజీ అలాగే ఉంటుంది, కాజిటివ్ ఫ్యాక్టర్ అలాగే ఉంటుంది, కానీ పెయిన్ పర్సెప్షన్ మాత్రం మెదడుకి వెళ్ళకుండా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరోలైసిస్ ఇంజెక్షన్స్, వీటితోటి పాలియేటివ్ కేర్లో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా పెయిన్ ఫ్రీగా ఉంటారు. సో దిస్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ఓన్లీ పెయిన్ మేనేజ్మెంటే కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్నప్పుడు పేషెంట్స్తో పాటు పేషెంట్ అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా డిస్ట్రెస్లో ఉంటారు. ఆల్రెడీ క్యాన్సర్ అంటేనే అదొక పెద్ద భూతంలాగా చూస్తున్నాం, వాటితోటి మనం పెయిన్ తోటి సఫర్ అవుతుంటే ఇంకా చాలా జాలి కూడా వేస్తుంది. సో ఇవన్నీ చూస్తే సింపతి బాగా ఎక్కువ అవుతుంది. సో పేషెంట్ కూడా ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది, నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు అని ఒక థాట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పేషెంట్ హ్యాపీగా ఉన్నారో, పేషెంట్ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఉన్న 6 months, 1 year ఏదైతే టైం ఉందో అది హ్యాపీ మెమరీస్ తోటి స్పెండ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ పాలియేటివ్ కేర్. క్రానిక్ పెయిన్ ఉంటుంది కదా చాలా మందికి, దాన్ని ఎట్లా వెల్నెస్ థెరపీ తోటి, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మనం సరి చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ అండి. క్రానిక్ పెయిన్ ఏదైనా ఉందంటే దానికి అండర్లయింగ్ రూట్ కాజ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. సో బాడీలో డ్యామేజ్ అవుతుంది, బాడీలో హీట్ జనరేషన్ అవుతుంది. సో కెమికల్ క్యాస్కేడ్స్ రియాక్షన్ తోటి వచ్చేది ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ కనుక మనము దాన్ని రిమూవ్ చేస్తే ఆర్ దాన్ని డీటాక్సిఫై చేస్తే పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దీంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ఫర్మెంటెడ్ ఫుడ్ అడ్వైస్ చేయడము, అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఏన్షియంట్ డేస్. ఫర్మెంటెడ్ ఫుడ్ వాడడము, బేకరీ ఫుడ్స్ కానీ ప్రాసెస్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, కార్బోహైడ్రేట్స్ అంటాం, రిఫైన్డ్ షుగర్స్, వీటన్నిటిని అవాయిడ్ చేస్తుంటే ఆ ట్రిగర్స్ అనేవి తగ్గుతాయి. సో ఇన్ఫ్లమేషన్కి మనం ఇవన్నీ వాడామనుకోండి, ప్రాసెస్ ఫుడ్ అదొక కిరోసిన్ వేసినట్టు అనమాట. సో మంట ఇంకా ఎక్కువ అవుతుంది. సో వీటిని రిమూవ్ చేయాలి. సో ప్రాసెస్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, రిఫైన్డ్ అండ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఫుడ్ ప్రోడక్ట్స్ని తగ్గించుకోవడం, అండ్ సాచురేటెడ్ ఆయిల్స్ ఉంటాయి అవి తగ్గించుకోవడం. స్పెషల్లీ పేషెంట్కి అడ్వైస్ చేసేది ఏంటంటే ఎక్కువగా హైడ్రేషన్లో విటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, హైడ్రేషన్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ ఉంటాయి. సో రైస్, వీట్ తగ్గించుకొని మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అవి అడ్వైస్ చేయడం. అలాంగ్ విత్ దట్ కర్డ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉండాలి. మార్నింగ్ చెద్దన్నం లాంటిది, మిల్లెట్స్ తోటి అంబలి అంటాం, రాగి అంబలి, మిల్లెట్స్ తోటి అంబలి చేసుకోవడం. చపాతీ కూడా వాళ్ళకి వీట్ విత్ మిల్లెట్స్ కంబైన్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ, దోశ ఇట్లాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తోటి వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, రెడ్ మీట్ కానీ ఇట్లాంటి మీట్ కంటైనింగ్ ఫుడ్స్ తగ్గించుకోవడం. వీటితోటి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. అండ్ వెల్నెస్ థెరపీస్లో దేర్ ఆర్ సమ్ ఐవి థెరపీస్ లైక్ బ్లడ్ ఓజోన్ థెరపీ అంటాము, అండ్ దేర్ ఇస్ సంథింగ్ మాలిక్యులర్ హైడ్రోజన్. సో వీటితోటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫామ్ అవుతుంది. మనకు తెలిసిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది క్యాప్సూల్లోకి తీసుకుంటాం, బట్ దాని బయో అవైలబిలిటీ అనేది 20-30% మాత్రమే ఉంటుంది. ఈ థెరపీస్ తోటి ఆల్మోస్ట్ 90% బయో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఇన్ఫ్లమేషన్ అనేది సబ్సైడ్ అవుతుంది. సో వాళ్ళకి కొంచెం ఆకలి టైంకి వేయడము, పెయిన్స్ తగ్గించడం, ఎనర్జీగా ఉన్నట్టు అనిపించడం, ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇవన్నీ మాలిక్యులర్ హైడ్రోజన్ అండ్ ఓజోన్ థెరపీ తోటి సాధ్యం అవుతుంది. సో ఇవన్నీ స్మాల్ ఇంజెక్షన్స్ తోటి అయిపోతుంది. ఇట్స్ 1 or 2 times ప్రొసీజర్ ఉంటుంది. సో ఇమీడియట్లీ వాళ్ళకి రిజల్ట్ కూడా అంత ఇమీడియట్గా అనిపిస్తుంది. సో దిస్ ద బ్యూటీ ఆఫ్ వెల్నెస్ థెరపీ. సో ఎనీ పెయిన్
ఈజ్ ద రూట్ కాజ్ విత్ ఇన్ఫ్లమేషన్. సో వాటిని మనం డైట్ తోటి, ఈ వెల్నెస్ థెరపీస్ తోటి అండ్ ఇఫ్ నీడెడ్ పెయిన్ మేనేజ్మెంట్ తోటి వాళ్ళకి హోలిస్టికల్లీ అప్రోచ్ ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, పెయిన్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి.